బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా తెలంగాణ బిడ్డలుగా మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని ఇలా రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువల్ని నీరుగార్చే విధంగా, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని హరించే విధంగా మరి ఈ దేశంలో పాలన కొనసాగుతా ఉంది. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మన ముందున్నటువంటి పోరాటం అని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తూ, మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలన నడుస్తా ఉంది. మరి కాంగ్రెస్ ప్రజా పాలన ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నారో, రాజ్యాంగ ఫలాలు అట్టడి ఉన్నటువంటి ప్రజలకు అందాలని, అట్టడి ఉన్నటువంటి వర్గాలందరికీ కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందాలని కలలు కన్నాడు. కాబట్టి ఆ దిశగా ఈ రాష్ట్రంలో మొదలైనటువంటి వర్గీకరణ పోరాటం, ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఏదైతే ఉందో దాన్ని ఇలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి దశలో ఇలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏబిసిడి వర్గీకరణను ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఆమోదించుకోవడం జరిగింది. అదే విధంగా దాని చట్టం కూడా చేయడం జరిగింది. మరి అదే విధంగా బీసీలకు సంబంధించి కూడా ఈ దేశంలో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమెంతో మా వాటంతా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కాలనేటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా బీసీలకు రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాలతో పాటుగా రాజకీయ రంగాలలో కూడా ఇలా రిజర్వేషన్ కల్పించడం, 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లును ఇలా అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని మరి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బీసీల మీద ప్రేమను ఉల్కబోస్తా ఉన్నారు, దళితుల మీద ప్రేమ ఉల్కబోస్తా ఉన్నారు. మీరు కల్లబొల్లి మాటలు, కల్లబొల్లి నాటకాలు అన్ని పక్కకు పెట్టండి. మీకు భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలారా, అదే విధంగా కేంద్ర మంత్రులారా, మీకు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ని నిలదీయండి. అదే విధంగా ఇలా బీసీ బిల్లును ఇలా అక్కడ ఆమోదింపజేసుకొని దాన్ని ఇలా రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు ఇలా విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో ఇలా ఏదైతే రిజర్వేషన్ కల్పించాలనే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసిందో దాన్ని ఆమోదింపజేసే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు చేయాలి. కానీ ఇలా వాళ్ళు ఏదో వారం రోజుల పాటు పాలాభిషేకాలు, అదే విధంగా జయంతోత్సవాలు జరపడం కాదనేది ఈ దేశంలో దళితులను అత్యంత హీనంగా నాటి మనువాద సంస్కృతిని ఇలా అమలు పరుస్తూ, దళితులను నీచంగా చూస్తూ, నోట్లో ఉచ్చబోసి, అదే విధంగా గుర్రమెక్కి పెళ్లి చేసుకుని దావత్ బరాత్ చేసుకుంటూ కూడా దాడులు చేసినటువంటి దుర్మార్గ చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా అంబేద్కర్ ఓన్ చేసుకున్నంత మాత్రాన దళితులందరికీ తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలందరికీ, పీడిత ప్రజలందరికీ తెలుసు. ఇలా ఈ పీడిత ప్రజల మీద ఈ మనువాదులు ఏ రకంగా దాడి చేస్తా ఉన్నారో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇలా రాజకీయాల కోసం నాటకాలు ఆడుతూ ఇలా డ్రామాలు చేస్తున్నారు తప్పితే వాళ్ళకు నిజమైన ప్రేమ భారతీయ జనతా పార్టీ నాయకులకు దళితుల పైన కానీ, బహుజనుల పైన కానీ ఎలాంటి ప్రేమ లేదనేది చాలా స్పష్టం. కాబట్టి ఇలా దళితులందరూ కూడా చైతన్యమైనలు. ఇలా ఆ చైతన్యంతో ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలను ఘనంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాడలో ఇలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఆ భయంలోకెళ్ళే ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు అంబేద్కర్ వాదాన్ని ఎత్తుకొని ఇలా అంబేద్కర్ మావాడని ఏదో డ్రామాలు ఆడుతూ ఇలా పాలాభిషేకాలకు పిలుపునిస్తున్నారు తప్పితే వాళ్ళకి ఎక్కడ కూడా ఎట్టి బస్సులో కూడా ఇలా అంబేద్కర్ మీద ప్రేమ లేదనేది చాలా స్పష్టం. పార్లమెంట్ అంబేద్కర్ ఫోటో పెట్టింది మా భారతీయ జనతా పార్టీ, ఆ విగ్రహం కూడా ఏర్పాటు చేసి మా భారతీయ జనతా పార్టీ. నువ్వు ఏ పరిస్థితుల్లో పెట్టిల్లు? ఈ దేశంలో మెజార్టీ ప్రజలు, దళితులు, బహుజనులు అందరూ కలిసి ఇలా పెట్టకపోతే నీ సంగతి తెలుస్తాం బిడ్డ అన్నారు కాబట్టే కదా మీరు పెట్టిల్లు. కానీ మీకు ఎలాంటి ప్రేమ లేదు, దళితుల పైన కానీ, బహుజనుల పైన కానీ ఎలాంటి ప్రేమ లేదని చాలా స్పష్టం. కాబట్టి మీ చర్యలు, మీ ఆచరణ ఏ విధంగా ఉంది? ఈ దేశంలో మెజార్టీ ప్రజలను కించపరిచే విధంగా, ఈ దేశంలో మెజార్టీ ప్రజల హక్కుల్ని హరించే విధంగా, ఇలా ఆదివాసుల్ని గాని, దళితుల్ని గాని, బీసీలను గాని వీళ్ళ హక్కులన్నీ హరించే విధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నిటి కూడా హరించి వేస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళంతా ఇలా ఎన్నికల నాటకాల్లో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎత్తుకోవడం జరుగుతుంది. అందుకనే ఈ దేశంలో మెజార్టీ ప్రజలందరూ కూడా ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మా ముందున్నటువంటి గొప్ప మహత్తర విప్లవ పోరాటం అని ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని కాపాడుకుంటూ, ఆ పోరాట స్ఫూర్తిలో ఇలా అందరూ ముందుకు సాగుతూ సంవిధానాన్ని మనం రక్షించుకుందామని, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనేటువంటి పోరాటంలో ఇలా భాగమైతా ఉన్నారు.